ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసొచ్చిందంట. తెలిసొచ్చిందంటే ఆ పదాన్ని మనం ఓ ముక్కలో చెప్పాలంటే బుద్ధొచ్చిందంట. ఆయన చాలా తప్పులు చేశాడట అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు అది క్లియర్‌గా అర్థమైందంట. అదేంటంటే ఆయన కార్యకర్తల్ని పట్టించుకోలేదట. ఇప్పటికి అర్థమైందటండి ఆయనకి. అందుకోసం ఆయన మళ్ళీ అధికారంలోకంటూ వస్తే ఈసారి కార్యకర్తల్ని ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకుంటాడట. అది ఆయన క్లియర్‌గా ఈ మధ్య చెప్తున్నాడు. ఇంకోటి ఏమంటాడంటే జగన్ 2.0 మీరు చూస్తారు అంటాడు. ఇది నమ్ముతారంటారా జనం? నాకు తెలుసుండి నమ్మరు. జనం కాదు, ఈ వైసీపీ కార్యకర్తలే నమ్మరు. అంతే కదండి. దీనికి కారణాలు ఉన్నాయి. ఎందుకు నమ్మరు అంటున్నానంటే ఎంత దారుణం అంటే వైసీపీ హయాంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంత పెద్ద నాయకుడైనా, ఎంత భారీ మెజార్టీతో అతను విజయం సాధించినా, తరతరాల నుంచి అతని కుటుంబం ఒక రాజకీయ కుటుంబంగా పేరు పొందినా సరే అతనికి ఏమీ అధికారం లేదండి. అధికారం అంతా వాలంటీర్స్. సంక్షేమ పథకాలు ఏదైనా చేయాలంటే వాళ్ళే చేయాలి, తీసేయాలంటే వాళ్ళే తీసేయాలి, కొత్తగా యాడ్ చేయాలంటే వాళ్ళే యాడ్ చేయాలి. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, అందులో డిజిటల్ అసిస్టెంట్ అని ఒక అతను వేసుకున్నాడు. వీళ్ళ చేస్తేనే ఏదైనా వీళ్ళ మీదతోటే ఆధారపడి ఉంది. మరి అప్పుడు ఎమ్మెల్యే డమ్మి, ఆ గ్రామ సర్పంచ్ డమ్మి, ఎంపీపీ డమ్మి, జడ్పీటీసీ డమ్మి, ఎంపీటీసీ డమ్మి, ఆఖరికి క్యాబినెట్ మంత్రి అయినా సరే డమ్మీయే. అతని చేతిలో కూడా ఏమీ లేదు. ఇలా చేసుకుంటూ పోయాడు ఇతని పరిపాలన. అంటే సొంత పార్టీ కార్యకర్తలని కాదు, ఎమ్మెల్యేను కూడా ఇతను ఏదో ఒక ఆఫీసులో గుమస్తా మాదిరిగా వాడుకున్నాడు తప్పితే వాళ్ళకంటూ కొన్ని అధికారాలు అయితే లేవు. ఒక రోడ్డు శాంక్షన్ చేయవలసిన అవసరం ఉన్నా కానీ ఆ అధికారం వాళ్ళకి లేదు. ఆ ఫండ్స్ వస్తే ఆటోమేటిక్గా అయ్యి అంతే, లేకపోతే లేదు. ప్రపోజల్ మీద సంతకం పెట్టే అధికారం ఆ ఎమ్మెల్యేకి లేదు. అతడు ఒక వైసీపీ కార్యకర్త ఉండి, ఇతనికి నమ్మిన బంటుగా ఉండి, ఈ ఎమ్మెల్యే ఎన్నికల్లో పూర్తిగా సాకారం చేస్తే అతనికి ఏదో చెయ్యాలని ఎమ్మెల్యే అనుకుంటే ఇతని చేతిలో ఏమీ లేదు. ఆ నవరత్నాలన్నీ వాలంటరీ చెప్పినోడికే. ఈ విధంగా ఎలక్షన్లో జెండా మోసిన వాళ్ళందరినీ కూడా ఇంట్లో కూర్చోబెట్టేశాడు. పాపం వాళ్ళు ఎన్నో ఆశలతో, జగనన్న మీద ఎంతో అభిమానంతో ఆ పాదయాత్రలో కూడా తిరిగి కష్టపడి మరి గెలిపించుకుంటే వీళ్ళకి అంత ఇచ్చిన బహుమతి ఏంటి అంటే ఏమీ లేదు. డమ్మీల కింద కూర్చోబెట్టేశాడు. మరి ఇప్పుడు నాకు క్షవరం అయిపోయింది, వివరం వచ్చింది, మరి నేను ఈసారి కార్యకర్తను ఎక్కడో పెట్టేసుకుంటానంటే ఏ కార్యకర్త నమ్ముతాడండి? ఇతను అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పురుగుల్లా చూసేవాడు. ఇతను చాలా నీచంగా చూసేవాడు. రాజమండ్రికి చెందినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ మీకు అందరికీ తెలుసు. అతను చాలా ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పట్టడం కోసం. ఎన్నో వీడియోలు చేశాడు, ఎన్నో సలహాలు కూడా ఇచ్చాడు. ఎందుకంటే రాజకీయంగా చాలా సీనియర్ మోస్ట్ కాబట్టి అనేక సలహాలు ఇచ్చాడు. ఆ సలహాలు ఇచ్చిన వీడియోస్ అన్నీ వైరల్ చేసుకున్నాడు. అతను దృష్టిలోకి వెళ్తుందేమో, ఎప్పుడైనా పిలుస్తాడేమో అని చెప్పి. అబ్బే, అతనికి ఎంతసేపు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఏ ముగ్గురే కనపడేవారు జగన్ గారి కళ్ళకి.
ఇక మిగతా వాళ్ళు ఎవరు కనిపించేవారు కాదు. వాళ్ళు ఎంత చేసినా సరే కనిపించేవారు కాదు. ఇప్పుడు ఏమైంది? కాంగ్రెస్ వాళ్ళని బతిమాలుకుంటున్నాడు. ఎందుకు? ఇతను ఏకాకి అయిపోయాడు పార్టీలో ఏకాకి అయిపోయాడు. పార్టీ జీరో స్థాయికి వెళ్ళిపోయింది. ఇంక ఉంటుందో ఊడిపోద్దో తెలియని పరిస్థితికి వచ్చేసాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నాకు బుద్ధి వచ్చేసింది, నేను మన చేసిన తప్పుడు మళ్ళీ చేయను, నేను అందరినీ కలుపుకుంటాను అంటున్నాడు. ఇప్పటికే మాజీ మంత్రి శైలజానాథ్ గారిని ఈ పార్టీలోకి తీసుకున్నాడు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే మాజీ ఎంపీ అమలాపురం హర్షకుమార్, అతను కూడా ఎలక్షన్ ముందు పెద్ద బహిరంగ సభ పెట్టాడు. గుర్తిస్తాడేమో జగన్ అని చెప్పేసి. వర్కౌట్ కాలేదు, అతన్ని గుర్తించలేదు. ఇప్పుడు అతన్ని కూడా చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. చూసారా, ఇదంతా జగన్ స్వయంకృతాపరాధం. అంటే అధికార మదం నెత్తికెక్కేస్తుంది దానికి. అధికార మదం ఎప్పుడైతే నెత్తికెక్కిందో మూలాలు మర్చిపోయారు. మూలాలు ఎవరు? వైసీపీ కార్యకర్తలు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని కష్టపడి నెగ్గించారు. వాళ్ళు నెగ్గించి ఇతనికి బ్రహ్మాండమైన 151 సీట్లు ఇప్పించారు. దీనికి ప్రధాన కారకులు మూలాలు ఎవరంటే కార్యకర్తలు, వైసీపీ. వాళ్ళు మర్చిపోయాడు, వాళ్ళు వదిలేసాడు, వాళ్ళని డమ్మిలు చేసాడు. తల్లి పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో మరి నాన్నగారితో ఇతని నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎవరైతే ఉండేవారో, ఈ శైలజానాథ్ కావచ్చు, ఉండవల్లి అరుణ్ కుమార్ కావచ్చు, హర్షకుమార్ కావచ్చు, వీళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారితో తిరిగిన వాళ్ళే. వాళ్ళందరినీ పక్కన పెట్టేశాడు. ఇప్పుడు అవసరం వచ్చింది, నూరా అంటున్నాడు. ఎవడెళ్తాడు? కార్యకర్త నెత్తి మీద పెట్టేసుకుంటాను అంటున్నాడు. ఎవడు నమ్ముతాడు? ఇప్పుడు నమ్మరు. ఇప్పుడు ఎవరు వెళ్ళే పరిస్థితులు లేరు. వెళ్ళినా జగన్తో ప్రమాదం అని తెలుసు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు. అంతకంటే ఎక్కువగా ఎవరు యాక్ట్ చేయడానికి ఒప్పుకోరు. అంటే ఇదంతా నేను అంటాను కదా, మూలాలు మర్చిపోయి అధికార మదం పైకెక్కేసి ఈ రెండు చేయటం వల్ల ఈ రోజున జగన్ ఏకాకిగా మిగిలిపోయాడు. థ్యాంక్ యూ.